హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? గత వీడియో చూశారు కదా మీరు. ఇప్పుడు నా వీడియో చూస్తే బుర్ర తిరిగిపోద్ది. గత వీడియోలో నేను చెప్పాను 45 lakhs నా ట్రీట్మెంట్కి డోనర్ కావాలి, స్టెమ్ సెల్స్ గురించి. బట్ డోనర్ నా తమ్ముడు వచ్చాడు, 50% మ్యాచ్ అయింది స్టెమ్ సెల్స్. ఆ తర్వాత నేను అడగలేదు, నా పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు 2.5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ వాళ్ళు టెస్టులు చేయించుకున్నారు, డబ్బులు నేనే ఖర్చు పెట్టాను, చేయించుకున్నారు. మా చిన్నోడిది 50% మ్యాచ్ అయింది, నా బ్రదర్ది 50% మ్యాచ్ అయింది, నా చిన్నోడిది 50% మ్యాచ్ అయింది. డాడీ నేనే ఇస్తాను డాడీ, స్టెమ్ సెల్స్ నేనే ఇస్తాను డాడీ. స్టెమ్ సెల్స్ అంటే బ్లడ్ ఇవ్వడం, ఇది మనం బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, బ్లడ్ డొనేట్ చేసి ఎలాగైతే అవుతుందో అదేవిధంగా స్టెమ్ సెల్స్ ఇవ్వడం కూడా అది పెద్ద ఇష్యూ కదా. వాళ్ళే చెప్పారులే నాకు, అది కూడా నాకు గతసారి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు నా ఓన్ బ్లడ్ సెల్స్ నాకు ఉపయోగపడ్డాయి. ఈసారి డోనర్ కావాల్సి వచ్చింది. డోనర్ కావాల్సి వచ్చినప్పుడు మా బ్రదర్ని తీసుకెళ్ళాను. ఆ రోజు నా పిల్లలు, నా వైఫ్ అందరూ దూరం అయిపోయారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆమె బ్లడ్ క్యాన్సర్ పేషెంట్, అందువల్ల దూరం అయిపోయారు. కానీ నటించారు, బాగా నటించారు పిల్లలు. డాడీ నేను ఇస్తాను డాడీ, టెస్ట్ చేయించారు, 50% మ్యాచ్ అయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీకు? డాడీ ఆ విజయనగరంలో సైట్ నా పేరు మీద రాసేసే, నీకు స్టెమ్ సెల్స్ ఇస్తా. అక్కడ ఆ సైట్ ఉంది కదా, అది అమ్మ పేరు మీద రాసేసే, నీకు స్టెమ్ సెల్స్ ఇస్తా. ఏం చేయాలో అర్థం కాలేదు. నా పిల్లల గురించి మాత్రమే మొదటి నుంచి కష్టపడ్డాను, వాళ్ళ గురించి. కానీ ఇలా డిమాండ్ చేసి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నేనైతే ఓడిపోను. నా వీడియోల్లో అన్నీ చూసుంటారు మీరు, నేనైతే ఓడిపోను. అలాగని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే, అది నా కొడుకులైనా సరే, స్టెమ్ సెల్స్ ఇవ్వాలి అంటే ఆస్తి రాసిస్తే స్టెమ్ సెల్స్ ఇస్తామన్న కొడుకులు వాళ్ళు నా కొడుకులే కాదు. చచ్చిపోతాను కానీ వాళ్ళ దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకోను. నువ్వు ఆస్తి రాసిస్తే కానీ నేను స్టెమ్ సెల్స్ ఇవ్వనన్న కొడుకులు ఎవరు? ఏంటి ఇన్ని కష్టాల్లో కొడుకులు ఇలా మాట్లాడినప్పుడు ఇంకా నా మూతి మీద నవ్వు ఉంది, మనసులో ఎంత బాధ ఉన్నా సరే. ఎందుకంటే మీకు చాలా ధైర్యం మాటలు చెప్పున్నాను నా వీడియోల్లో.
చిన్నపిల్లప్పటి నుంచి గొద్దు కడుక్కొని వాళ్ళ బట్టలను ఉతుక్కొని అవన్నీ మనకిష్టం చేస్తాంలే, అవన్నీ కాదు. కానీ అవన్నీ మర్చిపోయి 18+ వచ్చేసరికి మిత్రమా, నాకు 2018లో క్యాన్సర్ వచ్చింది. ఒక్క 5-10 మినిట్స్లో నేను రియలైజ్ అయిపోయాను. కానీ నా పిల్లలు నాకు దెబ్బ కొట్టిన దెబ్బ మీద దెబ్బ, అది మాత్రం నేను మర్చిపోలేకపోతున్నా. ఇటువంటి పిల్లలు ఎవరికీ ఉండకూడదు. నేను కాబట్టి తట్టుకోగలుస్తున్నా. బ్లడ్ క్యాన్సర్ని కూడా జయించి వచ్చాను కాబట్టి నేను తట్టుకోగలుస్తున్నా. ఇంక ఓడైతే ఊరేసుకొని చచ్చిపోతాడు ఇటువంటి పిల్లల్ని కన్నందుకు. ఆ వర్డ్ ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు ఎవ్రీ మంత్ 2.5 years వెళ్ళిపోయింది. నా పిల్లలు, నా వైఫ్ నా క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవ్రీ మంత్ నేను డబ్బులు పంపిస్తున్నా. నీవు జడిసిపోయి నాకు డబ్బులు పంపిస్తున్నావు డాడీ అన్నాడు. ఆ వర్డ్ ఏంటి? నేను జడిసిపోయి డబ్బులు పంపించానా, ప్రేమతో డబ్బులు పంపించానా? నేను ఎందుకు జడవాలి? ఆ వర్డ్ నాకు అర్థం కాలే. ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళ గురించి నేను ఆస్తులు కొన్నాను. అది నాకున్నంతలో వాళ్ళ పేరు మీద రాద్దాం అనుకో. నువ్వు నాకు రాస్తే తప్పించి నీకు నేను స్టెమ్సెల్స్ ఇవ్వను. ఆ రోజు నా మనసు విడిగిపోయింది. దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషికి న్యాయం చేస్తాడు. ఇది అమ్మ పేరు మీద రాసేసే, ఇది నా పేరు మీద రాసేసే, అప్పుడే నీకు స్టెమ్సెల్స్ ఇస్తాను అని ఒక కొడుకు ఒక తండ్రితో మాట్లాడితే ఈరోజుకి నేను నవ్వుతూనే ఉన్నాను. కానీ మనసు బాధ ఉంది, అయినా నవ్వుతూనే ఉంటాను, ధైర్యంతోనే ఉంటాను. మీ అందరికీ ధైర్యం చెప్తూనే ఉంటాను. మిత్రమా, ఎవరి మీద ప్రేమ పెంచుకోవద్దు. అది కొడుకుల మీద అయితే అంటే నా అనుభవం ప్రకారంగా కొడుకుల మీద అయితే అస్సలు ప్రేమ పెంచుకోవద్దు. అంటే నేను ఒక అమ్మకి కొడుకునే, ఒక తండ్రికి నేను కొడుకునే. కానీ నేను ఎన్నో రకాలుగా నాకు 40 years వచ్చినంత వరకు ఎన్నో రకాలుగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను నా చెల్లికి, నా తమ్ముడికి, మా అమ్మకి, అందరికీ నేను న్యాయం చేశాను. ఇల్లు కట్టించి ఇచ్చాను, పెళ్ళిళ్ళు చేశాను అన్నీ. అంటే నేటి సమాజం ఈరోజు ఇలా ఉంటుందేమో అంటే అప్పట్లో మనిషిని కదా, ఈరోజు తట్టుకోలేకపోతున్నాను. కానీ అయినా సరే నా ధైర్యం ఉంది కదా, అది ఒక్కటి. తట్టుకుంటా. వాళ్ళు స్టెమ్సెల్స్ ఇస్తేటి ఇవ్వకపోతేటి, నాకు దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. నేను కంపల్సరీ ప్రజెంట్ ఐఎమ్ 48 years, ఇంకో 30 years బ్రతుకుతా కంపల్సరీ, షూర్గా. వీళ్ళెవరు పిల్ల బచ్చా నా కొడుకులు, జడిపించేస్తే జడిసిపోయే రకం కాదు నేను. రాసేమంటే రాసే రకం కాదు నేను. ప్రాబ్లంకి ఎదురు వెళ్తాను నేను.
ప్రాబ్లంకి పరిగెట్టను నేను. ప్రాబ్లం వచ్చిందా, ఆ ప్రాబ్లంకి ఎదురు వెళ్తాను నేను. వీళ్ళకి కాలేజ్ ఫీజులు కట్టి వీళ్ళకి అన్నీ తినిపించి చేసిన తర్వాత ఎదురు తిరిగితే ఇలాంటి పిల్ల బచ్చ నా కొడుకులకి ఇంకోటి తెలుసా, అది నేను నా కొడుకుల మీద ప్రేమ ఎప్పటికీ చావదు, అలాగని నా పంతం అయితే ఆగదు. వాళ్ళని తెలుసుకోవాలి. వాళ్ళు అనుకుంటున్నారు నన్ను మానసికంగా హింసించి నేను చచ్చిపోతే ఎక్కడైతే ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ పేరు మీదకి వచ్చేసి నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తే అని నన్ను మానసికంగా హింసించడానికి ట్రై చేస్తున్నారు. బట్ నేను మా నాన్న రక్తం, నేనైతే బాధపడతా. బట్ వాళ్ళు అనుకున్నది మాత్రం అవ్వదు. వాళ్ళు అనుకుంటే నాకు అర్థమైంది. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో నాకు అర్థమైంది. వీటిని ఎలాగైనా సరే మానసికంగా హింసించేసి ఇన్ని చచ్చిపోవాలా అని అనుకున్నారు. అనుకుంటే అయిపోద్దా? నిజాయితీ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది మిత్రమా. నిజాయితీ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నావు కదా నువ్వు, ఆ దేవుడు ఎప్పుడు నిన్ను కాపాడుతాడు. అన్యాయం 1 రోజు 2 రోజులు గెలవచ్చు, కొన్నాళ్ళు గెలవచ్చు. ఫైనల్ గెలిచేది నిజాయితీ. రాసి పెట్టుకో కావాలంటే. ఎప్పటికైనా సరే కొన్నాళ్ళు కష్టం అవ్వచ్చు, కానీ నిజాయితీ కంపల్సరీ గెలిచి తిరుగుతుంది. ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని నీ మీద రాళ్ళు విసిరినా ఫైనల్ గెలిచేది. కానీ ఈ మధ్యలో నీ మీద రాళ్ళు విసురుతున్న వాళ్ళకి నువ్వు భయపడద్దు. ఇంత కష్టంలో కూడా మీకు నేను ధైర్యం చెప్తున్నాను. ఎప్పటికీ నేను ఏడవను. నా కళ్ళ నుంచి కన్నీటి చుక్క కూడా రాదు. నో ప్రాబ్లం. ఇంకా బలవంతుడిని చేస్తుంది మనల్ని ఇటువంటి వాళ్ళని చూస్తే. ఇప్పుడు అటువంటి వాళ్ళని చూసి డీలా పడిపోయి నేను చాలాసార్లు ఏడ్చాను. ఇటువంటి వాళ్ళని చూసి మాత్రం ఏడవద్దు. కన్నీటి చుక్క రాల్చడం కూడా చాలా తక్కువ, తప్పది. ఈరోజు మీతో మాట్లాడినప్పుడు పొరపాటును అయినా సరే నేను కంట్రోల్ చేసుకున్నా. ఎందుకంటే వేస్ట్ ఫెలోస్ దగ్గర యాజ్ ఏ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఆస్తి రాసిస్తే కానీ నీకు స్టెమ్ సెల్స్ ఇవ్వను. ఇది నా కొడుకు మాట. థ్యాంక్ యూ మిత్రమా. తర్వాత వీడియోలో కలుద్దాం. ఎవరు నాకు తోడున్నా తోడు లేకపోయినా సరే నా గుండె దగ్గర నాకు తోడుంది. ఇంకా బ్రతికి చూపిస్తా. ఇలాగే ఇంకో 34 సంవత్సరాలు వీడియోస్ పెడుతూనే ఉంటా. హాస్పిటల్కి వెళ్ళినా, ఏది చేసినా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఇంకో 30-40 ఇయర్స్ నేను బ్రతికుంటా, మాటిస్తున్నా. థ్యాంక్ యూ మిత్రమా.